It is strength and strength that we want. And the first step in getting the strength is to believe that I am the Atman. నేను ఆత్మని అని చెప్పి అనుకుంటేనే అపరిమితమైన ధైర్యం వస్తుందండి. లేకపోతే ఇగో రేపు పోతాను, ఈ శరీరం పోతుంది, నా బంధువులకి సెపరేషన్ వస్తుంది, నా డబ్బు పోతుంది, నా కీర్తి పోతుంది, నా సౌందర్యం, ఏమిటండి ఇవన్నీ కూడా ఏనాడైనా రాలిపోయే వస్తువులండి. తాను మాత్రం రాలడండి. సరే, అది తెలుసుకున్నటువంటి వాడికి ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి. అది కనుక ఇదివరకు జరిగిన విషయం ఒకటి చెప్పి ఇప్పుడే గీతలో నేను ప్రవేశిస్తున్నాను. ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. శంకర భగవత్పాదులండి పాదచారి అయి తన యొక్క అద్వైత భేరి మోగిస్తూ పోతున్నాడండి. అద్వైత మతం ఎవరు? శంకరాచార్యులు వారు. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వస్తున్నారండి పాదచారి అయి. దక్షిణ దేశంలో ఒక గ్రామం గుండా రాబోతున్నారు. ఎప్పుడు? రేపో ఎప్పుడో రాబోతారు. ఆ దారిలో ఉన్నటువంటి ఆ గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్త. ఎన్నో నోములు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, బిడ్డలు కలగలేదండి, సంతానం కలగలేదు. పాపం ఎన్నో అవస్థపడ్డారు, తీర్థయాత్రలు చేశారు. ఆఖరికి ఏదో పుణ్యవశాత్తు ఒక మగపిల్లవాడు పుట్టాడండి. ఎవరికి? ఈ దంపతులు. ఆ మగపిల్లవాడు పుడితే ఎంతో ఆనందంతో వాడిని సాక్కుంటూ గారాబంగా పెంచుతున్నారు. కానీ ఒక 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నోరు మోగతనం వచ్చేసిందండి. మాట్లాడలేకపోతున్నాడండి. ఎంత చెప్పినా కూడా పలకడు, ఎంత అడిగినా కూడా దానికి ప్రత్యుత్తరం ఇవ్వడు. మోగతనం వచ్చేసిందండి. పాపం తల్లిదండ్రులు చూడండి, లేక బిడ్డ పుట్టినా సంతోషం లేదండి. అందరు చికిత్స చేస్తూ డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. ఈ మోగతనం ఎవ్వరూ పోగొట్టలేకపోయినారండి. 12 సంవత్సరముల వయసు వచ్చిందండి వాడికి. ఎవరికి? పిల్లవాడికి. అప్పుడు శంకర భగవత్పాదులు ఆ గ్రామం గుండా రాబోతున్నారు. మరుసటి రోజు అందరూ సలహా ఇచ్చినారు. ఏమండి, మీ అదృష్టం పండింది. అపర శంకరులు, సాక్షాత్ శంకరుడు అవతారం ఎత్తి వచ్చినటువంటి మహనీయులు ఈ గ్రామం గుండా రేపు రాబోతున్నారు. మీ పిల్లవాడిని తీసుకెళ్లి వారికి చూపించండి. వారి తపశ్శక్తి వల్ల, వారి యొక్క ఆశీర్వాద మహిమ వల్ల పిల్లవాడికి మాటలు రావచ్చును అని చాలా మంది సలహా ఇస్తే, మరుసటి రోజు మహనీయుడు వచ్చి ఆ గ్రామంలో ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. అందరూ పూజలు, ఆరాధనలు, స్తోత్రములు ఇవన్నీ చేశారు. ఎవరికి? శంకరాచార్యులకి. అంతా అయిపోయిన తర్వాత ఈ దంపతులు పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. మహానుభావ, ఈ బిడ్డ లేక పుట్టాడు, కానీ పుట్టుకతోనే ఒక రోగం తగులుకుంది. మోగతనం, మాట్లాడటలేదు. అందువల్ల మాకు ఎంతో బాధగా ఉంది. మీ యొక్క మహత్తరమైన తపశ్శక్తి వల్ల వాడికి మాటలు రప్పించండి మహానుభావ అని ప్రార్థన చేస్తే, శంకరుడు ప్లీజ్ కమాన్ రమ్మన్నాడండి. ఎదురుగుండా నిలబెట్టాడు ఆ పిల్లవాడిని. 12 సంవత్సరాల పిల్లవాడు. కస్త్వం అన్నాడు. త్వం కహ, నీవెవరు అని చెప్పి సంస్కృతంలో అడిగారండి. ఎవరు? శంకరుడు. అది కస్త్వం. ఆ పిల్లవాడు నోరు తెరిచి ఎటువంటి అమోఘమైనటువంటి రిప్లై ఇచ్చాడో చూడండి. అది నాహం మనుష్యో నచ దేవ యక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా న బ్రహ్మచారీ గృహీవనస్థో భిక్షున్న చాహం నిజబోధరూప. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, సచ్చిదానంద ఆత్మస్వరూపుడను అన్నాడు. దద్దరిల్లిపోయినారండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఏమిటిది? మూగవాడు అని అందరూ చెప్తుంటే ఈ పిల్లవాడు నోరు తెరవటమే కాకుండా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి వెల్లడించినాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. శంకరులు కూడా ఆశ్చర్యం కలిగిందని. వెంటనే శంకరాచార్యులు అడిగారు, ఏమయ్యా, మీ తల్లిదండ్రులను మూగవాడని చెప్తున్నారు, ఇంత చక్కని విషయాలన్నీ నువ్వు బాగా నోరు తెరిచి చెప్పగలుగుతున్నావే, నీకు అసలు మోగతనం ఉన్నదా అని అడిగాడండి శంకరులు. లేదు అన్నాడండి పిల్లవాడు. మరి చిన్నప్పటి నుంచి నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు శంకరుడు. ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను అన్నాడండి. చూడండి ఎంత ఆ పిల్లవాడికి అసలు మోగతనమే లేదండి. కావాలని చెప్పి మౌనం వహించాడండి, అంతే. శంకరాచార్యులు వారు ఆనందపడ్డారు, తల్లిదండ్రులు పరమానందపడ్డారు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులు అయిపోయినారండి. అప్పుడు శంకరాచార్యులు, ఏమండి నాయన తల్లిదండ్రులారా తీసుకుపోండి, పిల్లవాడికి ఏమి రోగం లేదు, ఏమీ లేదు, అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా ఉన్నది, మీ పంట పండింది, మీ అదృష్టం పండింది, తీసుకుపోండి అన్నారు. తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసునా? ఎవరి